మొలకొచ్చిన కంది గింజలు వంకాయ ముక్కలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని కంది గింజలు, కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, అలాగే 2 టమాటాలు, ఉప్పు, పసుపు యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ టమాటా ముక్కల్ని అలాగే కొద్దిగా కంది గింజలను కూడా తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసి ఇందులోకి తెల్లగడ్డపాయలు ఒక 5, 6, కొత్తిమీర, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకుందాం. ఈ మసాలా మొత్తం ఉడుకుతున్న ఈ వంకాయ ముక్కలు కంది గింజల్లో యాడ్ చేసేసి బాగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి మరోసారి ఉడికించుకొని పోపు వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఆనియన్స్ యాడ్ చేసి కొద్దిగా ఇంగువ యాడ్ చేసి ఇదంతా బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ పోపు మొత్తం ఈ కర్రీలో యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ కంది గింజలు వంకాయల పులుసు రెడీ.